ఏం చేస్తున్నా వాళ్ళమ్మ వైట్ రైస్ చేసిన తర్వాత కూర చేయకపోతే ఎట్టా చేస్తలే పెసరపప్పు పులగూర అంటే పుల్లగా ఉంటుంది అనుకోవద్దండి, కారంగానే ఉంటుంది. అందుకే ఎండుమిరపకాయలు కనిపిస్తూ ఉండే. పచ్చిమిరపకాయలు వేసి ఎండాకాలం కదా, మనకు మళ్ళీ కడుపులో మంట వచ్చేస్తుందనే. అరే వైట్ రైస్ చూసానులేండి, వైట్ రైస్, వైట్ పెరుగు, ఇంటి మొదలు ఎట్లా అనేసి రసం కూడా పెడితే, టమోటా రసం, ఉత్త రసమే పెడితే బాగుండదు. అందుకని టమోటాలు కూడా వేసి చూడండి, అవి డామినేషన్ ఎంత పైకి వచ్చినాయి. మనం ఎట్లా భర్తను డామినేట్ చేయలేం కదా. పన్నీర్ ఫ్రై అంటే ఏం చేసేది, అన్నీ వైట్గా ఉంటే మనం ఎట్లా తట్టుకునేది. ఇంట్లో హస్బెండ్ డామినేషన్ అయితే తట్టుకోలేం, అట్లాంటిది వంట డామినేషన్ ఎట్లా. అందుకని కలర్ తెప్పించేసి రైస్కి ఎట్లా కలర్ తెప్పిలేను అనేసి పన్నీర్ కలర్ బాగా వేసేస్తలేండి. పెసరపప్పుకి వేయలేను, ఎందుకంటారా పెసరపప్పు ఆల్రెడీ కలర్ ఎల్లోగా ఉంటుంది కదా, దానికి కొంచెం పసుపు వేసి ఇన్నిటికి మేకప్ వేసిన నాకు వేయవు ఎందుకు, నువ్వు వేసుకోకపోయినా పర్వాలేదు మాకు మేకప్ వెయ్యి అన్నాయి. సర్లే మన గురించి వీటికి కూడా తెలిసిపోయింది అనేసి బాధపడుతున్నాను మేకప్ వేసి. చూడండి మా పిల్లలు పన్నీర్ చేస్తే చాలండి, పన్నీర్లో టేస్ట్ ఎలా అనిపిస్తుంది అంటే వాళ్ళకు అంత టేస్ట్ అనిపిస్తుంది. మనకు వెజ్ కర్రీస్లో కల్లా ది బెస్ట్ పన్నీరే కదండి. చూడండి ఇంత మేకప్ వేసినా కానీ పన్నీర్ చూడండి లోపల ఇంచే లోపలిగా. మనసు కూడా ఎంత వెన్న అనుకుంటాం కదా, మనుషులు కూడా అంతేనండి. బయట కనిపించినంత ఇది కాదండి, మనసులో కొంతమంది మంచి వాళ్ళుగా ఉంటారు, కొంతమంది చెడ్డ వాళ్ళు. మనం ఏం చేయలేం, మనం గుర్తించేయను. అంటే పన్నీర్కి వేసిన మేకప్ వేసేసానండి, అది టేస్ట్ బాగుండకపోతే అది నాకు సంబంధం లేదు. న్యాయం నేను చేసిన వంట. మీరైతే ఏం వంటలు చేసినా కొంచెం కామెంట్స్ చెప్పండి ప్లీజ్.